ఎమ్మెల్యే ప్రోద్బలంతో కూల్చివేతలు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సామాన్యులను భయాందోళనకు గురి చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. నస్పూర్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోద్బలంతోనే నస్పూర్లో ఇండ్ల కూల్చివేతలు జరుగుతున్నాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. శనివారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు జరుగుతున్నాయన్నారు. దీంతో పేద మధ్యతరగతి సామాన్యుల్లో భయాందోళన నెలకొందన్నారు. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల నియోజకవర్గంలో ఒక అలజడి వాతావరణాన్ని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ నేతలపై కక్ష కట్టారని, ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేత డీకొండ అన్నయ్య 5 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారని అన్నారు. అన్యాయంగా ఆయన ఇల్లును కూలగొట్టాడని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ప్రజలు ప్రజాస్వామికవాదులు స్పందించి కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలను ఖండించాలని కోరారు. అన్నయ్య కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ. అన్నయ్య కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. పోలీసులు తమపై నిర్బంధకాండ కొనసాగించి ఇంటి సామాగ్రిని తీసుకోకుండా అరెస్టు చేసి చివరికి తమపైనే కేసులు పెట్టారని డీకొండ అన్నయ్య దివాకర్రావుకు తెలియజేస్తూ కన్నీటి పర్యమంతారు. దీంతో ఒక్కసారిగా దివాకర్ రావు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అధైర్యపడద్దని, తామంతా అండగా ఉంటామని ఆయన భరోసానిచ్చారు. ఈ సమావేశంలో పట్టణంలో పార్టీ అధ్యక్షుడు కురి సభ్య తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఇక్కడ 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేసిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగానే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు బీఆర్ఎస్ నేతలను టార్గెట్గా చేసుకొని వాళ్ళ ఇళ్లను కూర్చున్నారు. ఒక కౌన్సిలర్ యొక్క ఇంటి ముందున్న రోడ్డు, మున్సిపాలిటీ చేసిన రోడ్డును కూడా కూలదోసిండు. ఇది కక్షపూరితంగా చేస్తున్న వ్యవహారమే తప్ప ప్రజలకు లబ్ధి చేయడం లేదు. సామాన్య మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళు. మరి చూద్దాం, ఒకవేళ ఇది కక్షపూరితంగా చేయనట్లే అని నిరూపించుకోవాలంటే ప్రేమ్ సాగర్ రావు గారు మిగిలిన ప్రభుత్వ భూములను ఆక్యుపై చేసుకొని ఎవరైతే ఇంటి నిర్మాణాలు చేసుకున్నారో మరి వాళ్ళ ఇంట్ల నిర్మాణాలను కూల్చివేస్తారా, లేకపోతే ఆ నిర్మాణాలను ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటారా అనేది చూడాలి. లేదు కక్ష సాధింపు మిగతా వాళ్ళకి కూలగొట్టకుండా కేవలం వీళ్ళపైన కూలగొట్టినట్టుగా తెలిసింది కాబట్టి మరి మిగతా వాళ్ళకి కూలగొట్టి నేను ఎవరిని కక్ష సాధింపు చర్యలకు పూనుకోలేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నిరూపించుకుంటారా భవిష్యత్తులో చూద్దాం.